హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను నోటికి తీయగా కారంగా పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే రేగిపండు వడియాలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా ఈ రేగిపండు వడియాల కోసం ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె నిండా రేగిపండ్లను తీసుకున్నానండి. ఇవి నాటు రేగిపండ్లు, చిన్నగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. బాగా గుజ్జుతో ఉన్న రేగిపండ్లను ఉపయోగించటం వల్ల రేగిపండు వడియాలనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన రేగిపండ్లను ఒక్కొక్కటి తీసుకొని తొడిమెలు తీసుకొని పుచ్చులు పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. కొన్ని రేగిపళ్ళు చూడటానికి మంచిగానే ఉన్నా లోపల పుచ్చులు పురుగులు ఉంటాయండి. అందుకే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పుచ్చులు పురుగులు లేకుండా చెక్ చేసుకోవాలి. నేను అన్నిటినీ చెక్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న రేగిపళ్ళల్లో కొన్ని పాడైపోయినవి సపరేట్గా ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక రోలు తీసుకొని అందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి ప్లేస్లో పండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మెత్తగా నూరుకోవాలండి. ఈ విధంగా నూరుకున్న తర్వాత ఇక్కడ నేను 1/4 కప్పు బెల్లం తురుమును యాడ్ చేస్తున్నానండి. మీరు తీసుకున్న రేగిపండ్లు బాగా పుల్లగా ఉంటే బెల్లం క్వాంటిటీని పెంచుకోవాలండి. కొంచెం తీయగా ఉంటే బెల్లం క్వాంటిటీని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు బెల్లం బాగా కలిసేటట్టు బాగా నూరుకోవాలండి. ఈ విధంగా మెత్తగా నూరుకున్న తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కొత్తిమీరను తక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా మెత్తగా నూరుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చూడండి, మొత్తంని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న రేగిపళ్ళను కొంచెం క్వాంటిటీలో రోలులో యాడ్ చేసుకుంటూ మెత్తగా నూరుకోవాలండి. రేగిపండు గుజ్జు గింజ నుండి సపరేట్ అయ్యే వరకు నూరుకోవాలండి. ఇవి మిక్సీల్లోనూ గ్రైండర్లోనూ చేసేదానికంటేను రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ నేను బాగా మెత్తగా గ్రైండ్ చేయట్లేదండి. బాగా మెత్తగా గ్రైండ్ చేయటం వల్ల గింజలు పగిలిపోయి తినేటప్పుడు చిన్న ముక్కల్లాగా నోటికి తగులుతూ ఉంటాయండి. ఇలా నూరుకున్న దానిని ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలండి. అలాగే మిగతా రేగిపండ్లను కూడా కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకుంటూ గింజ నుండి గుజ్జు సపరేట్ అయ్యే వరకు బాగా నూరుకోవాలండి. చూడండి, ఇప్పుడు దీనిని కూడా ముందుగా తీసి పెట్టుకున్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నూరి పెట్టుకున్న పేస్ట్ బాగా కలిసేటట్టు చేతులతోనే బాగా కలుపుకోవాలండి. చేతులతో కలపడం వల్ల బాగా కలుస్తుంది. ఇప్పుడు చేతిని తడి చేసుకుంటూ చిన్న వడియాల్లాగా క్లాత్ మీద కానీ ప్లాస్టిక్ షీట్ మీద కానీ స్ప్రెడ్ చేసుకోవాలండి. చేతిని తడి చేసుకోవటం వల్ల వడియం అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఈ వడియాలనేవి బాగా పలుచగా రావండి. గింజలనేవి మెత్తగా నూరలేదు కాబట్టి ఇవి కొంచెం మందంగానే ఉంటాయి. ఇదే ప్రాసెస్లో మిగతా రేగి వడియాలను కూడా పెట్టుకోవాలండి. రేగిపండు వడియాలు మొత్తం పెట్టుకున్న తర్వాత రేగిపండు వడియాలలో బెల్లం యాడ్ చేయటం వల్ల తీయదనానికి ఈగలు చీమలు రాకుండా, అలాగే డస్ట్ పడకుండా పైనుంచి ఒక క్లాత్తో కవర్ చేశానండి. ఈ విధంగా కవర్ చేసిన తర్వాత 2-3 రోజులు ఎండలో పెట్టాలండి. ఎండ తక్కువగా ఉంటే ఇంకొక 2-3 రోజులు ఎండలో పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ రేగి వడియాలనేవి ఎండిపోయాయి. ఈ విధంగా ఎండిన రేగి వడియాలను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.